సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సో నార్మల్గా కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని చెప్పి? నేను ఇప్పుడు నన్ను అడిగితే ఫిల్మ్ 9 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసాం ఆ సినిమా. 10 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. నాకు ఇప్పటికీ నేను అఫీషియల్గా చెప్పాలంటే సినిమాలో కెరియర్ కూడా మొదలవ్వలేదండి. అంటే బేసికలీ ఒక ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ కంప్లీట్గా 2015లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు ఒక సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ ఒకటి చేసేసారు, సినిమాలు తీయడం ఎలాగో మీకు తెలుసు. సో బేసికల్లీ ఇన్ని ఏళ్ళు అయింది కదా, రెండు రకాల యాటిట్యూడ్లు ఉంటాయి. అంటే మనిషి ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు సరదాగా సినిమాటిక్గా చెప్పుకోవాలంటే పుష్ప సినిమా ఉంది. పుష్ప ఫస్ట్ నుంచి కూడా వాడు ఏంటంటే కాలు మీద కాలేసుకునే కూర్చుంటాడు. నా ఈ కాలు నాదే ఈ కాలు నాదే అంటాడు. ఎందుకు పెద్దోళ్ళు వచ్చారని ఏమి ఉండదు. ఇది ఒక యాటిట్యూడ్. ఇంకోటి ఏంటంటే మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసారా మీరు? అవునవును. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మనోడు ఫస్ట్ అంతా వినయంగా ఉంటాడు, ఒక్కొక్క స్టేజ్ లో దాటుతూ ఎమ్మెల్యే స్థాయికి వెళ్తాడు. సో ఏంటంటే బేసికలీ ఎదిగే స్కోప్ ఎప్పుడంటే ఒదిగి ఉన్నప్పుడు జాతకి ఎదుగుతారు అని అంటారు. కరెక్ట్. మీ దగ్గర నేను ఆ కైండ్ ఆఫ్ మీ పుష్ప యాటిట్యూడ్ అవుతున్నాను ఎక్కువ. సో దీనివల్ల లాస్ అయిపోయారు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదా? అంటే 10 ఏళ్ళు అయింది నేను స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక పెద్ద సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసి, ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళలోనే పైకి ఒక స్టార్ విజిబిలిటీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో 10 ఏళ్ళు అయిపోయింది. నేను ఒకవేళ కొంచెం జాగ్రత్తగా అందరితో కొంతమంది దగ్గర చేతులు కట్టుకుని అవసరమైతే ఉందని కొంచెం వినయంగా ఉండి అవకాశాలు తెచ్చుకుని ఉంటే ఈ పాటికి ఒక మంచి విజిబిలిటీలో ఉండేవాడిని అనేవి ఎక్కడ లేదా? కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అది నేను చేయలేకపోయాను. బట్ ఇట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ యారగెన్స్ అండి. అంటే ఎవరైనా నన్ను తొక్కుదాం అనుకుంటే తొక్కబడను తప్ప, అంటే ఇఫ్ యూ వాంట్ టు అప్రెస్ మీ అప్పుడు నేను లేస్తాను. బట్ ఐ డోంట్ బిలీవ్ నేను తోపుని, ఆ యారగెన్స్ లేదు. అంటే ఎదుటి మనిషికి విలువ రెస్పెక్ట్ ఇస్తాను, బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇవ్వనప్పుడు నేను అఫెండ్ అవుతాను. సో నాకు ఇవ్వకపోయినా నువ్వు అణిగి ఉండాలి అనేది కాన్సెప్ట్ నేను చేయలేను. దానివల్ల మేబీ నష్టపోయి ఉండొచ్చు. మరి ఇక్కడ నుంచి ఏమన్నా కొంచెమైనా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? బికాజ్ అంటే సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. మీరు ఒక సినిమా తీసారు ఆల్రెడీ, పెద్ద సినిమా. ఫిల్మ్ మేకింగ్ పరంగా, క్రాఫ్ట్ పరంగా దానికి ఎక్కడ చూసినా పాజిటివ్సే. బట్ ఏంటంటే కాన్సెప్ట్ని కొంతమంది కొంచెం ఆ స్టోరీని ఎందుకు ఈ టైప్లో వివాహేతర సంబంధాలు, లేదంటే అమ్మాయిని నెగిటివ్గా చూస్తున్నాడు, ఇలాంటి ముద్రలు పడిపోవడం వల్ల సినిమా కొంచెం ప్రజల్లో ఆదరించడం తగ్గిస్తున్నారు. బట్ క్రాఫ్ట్ పరంగా మీరు ఒక మంచి క్రాఫ్ట్ టెక్నీషియన్. సో మీరు హ్యాండిల్ చేసి ఒక మంచి సినిమా మీ దగ్గర వేరే కథ, ఒక కమర్షియల్స్ కథ వస్తే ఖచ్చితంగా బాగా తీస్తారు. సో మరి ఒకవేళ మీ విధానం మార్చుకుంటే ఏమైనా కమర్షియల్ సినిమాలు తీసే అవకాశం ఉండి సంథింగ్ అంటే నేను నాలో ఏవైనా దురలవాట్లు దుశ్చర్యలు ఉండుంటే విధానం ఖచ్చితంగా మార్చుకునేవాడిని. అంటే మనం గ్రోత్ కూడా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు మనం మీకు ఎక్స్ వై ఇఫ్ యూఆర్ సేయింగ్ మీరు కొంచెం నటించవచ్చు కదా, అనుకువగా ఉండొచ్చు కదా అని కొంతమందిని, సరే వాళ్ళు పెద్దవాళ్ళని పబ్లిక్ కన్సిడర్ చేస్తున్నప్పుడు వెళ్ళి కలిసి అవసరమైతే వాళ్ళ హెల్ప్ తీసుకుని వై నాట్ అది చేస్తాను. అరే పెద్దవాళ్ళు అయినప్పుడు గౌరవం ఎందుకు ఉండదండి? ఇప్పుడు వెన్ యూ అచీవ్ బిగ్, యూఆర్ ఎన్ అచీవర్, ఖచ్చితంగా నేను అలాంటి సిచ్యువేషన్ ఏం లేదే. నేను వాళ్ళని గౌరవపరచడము, వాళ్ళకంటే గొప్పవాడిని అనుకోవడము, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేవు. అంటే మీకు పెద్ద అవకాశం ఏం రాలేదంటే? ఒక పెద్ద రాలేదు. నేను మేబీ గట్టిగా ప్రయత్నించలేదేమో. అంటే మీరు ఎప్పుడైనా కమర్షియల్ సినిమానో ఒక పెద్ద సినిమాని పిచ్ చేశారు ఎవరికైనా? చేశాను. వాళ్ళు ఏం వెయిట్ చేస్తున్నారంటే, సరే చేస్తున్నావు కదా చిన్నవి, నీకు కూడా ఒక మంచి పేరు వస్తే చేద్దాము మన బ్యానర్లో ఉంటుంది కదండి. వాళ్ళు కూడా కమర్షియల్ అంటే సెలబిలిటీ చూస్తారు. నువ్వు చేస్తున్నావు కదా చిన్నవి, నువ్వు చెయ్యి, ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్తో చెయ్యి, మన బ్యానర్లో చెయ్యాలంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి, ఒక డైరెక్టర్, ఓకే కమర్షియల్ వాల్యూ కావాలి, ఎంత బాగా తీస్తారన్నది కాదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా చేద్దామని ఓపెన్గా చెప్పారు. నేను అది ఐ వెల్కమ్ దట్. కరెక్టే కదా, ఒక ప్రొడక్షన్ హౌస్ పర్సెప్షన్లో ఆలోచిస్తే ఐ నీడ్ టు హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. అంటే బేసికల్లీ ఇది మీరు నమ్ముతున్నారా? అంటే ఒక డైరెక్టరో, ఒక సినిమాటోగ్రఫరో, ఒక ఎడిటరో, వీళ్ళు బీయింగ్ ఏ టెక్నీషియన్ వాళ్ళ దగ్గర పనితనం ఉండాలి, ఇమేజ్ అవసరం ఏముంది? ఇమేజ్ ఉండాలి, వాళ్ళ దగ్గర కథ ఉండి. క్రియేటివ్ ఫీల్డ్లో ఫ్రీలాన్సర్గా మీ వర్క్ పే చేయదండి, మీకు మీ నేమ్ పే చేస్తుంది.
మీకు పెద్ద పేరు ఉంటేనే మీకు పెద్ద డబ్బులు వస్తాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి. వర్క్ సమానంగా ఉంటుంది. ఒక పెద్ద డైరెక్టర్ కంటే కూడా, ఒక పెద్ద యాక్టర్ కంటే కూడా బాగా యాక్ట్ చేయగలిగే చిన్న చిన్న యాక్టర్లు ఉంటారు. యువర్ స్కిల్ డజంట్ పే యూ, యువర్ నేమ్ విల్ పే యూ. ఆ పేరు కోసమే ఎవరైనా తప్పించాలి. అది రాంగ్ పర్సెప్షన్. ఒక యాక్టర్ అయినా సరే అనుకుంటారు, మేము చాలా నటించేస్తున్నాం, చాలాసేపు వర్క్ చేస్తున్నాం, నువ్వు ఎంత పేరు సంపాదించావు, అది ఇంపార్టెంట్. యువర్ ఫ్రీలాన్సింగ్ అంటే నాట్ ఓన్లీ క్రియేటివిటీ, ఫ్రీలాన్సింగ్ కెరియర్ అంటేనే అంటే ఒక ఫిక్స్డ్ జాబ్ లేకుండా 9 to 5 జాబ్ కాకుండా ఒక ఫ్రీలాన్సింగ్ కెరియర్ అంటేనే. ఒక ఆర్కిటెక్ట్ డిజైన్స్ వేస్తారు, ఆర్కిటెక్ట్ వాళ్ళ పేరుని బట్టే పే చేస్తారు తప్ప పనితనం బట్టి కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే అది పబ్లిక్ నుంచి రావాలి, అంటే పబ్లిక్ ఎంత కోరుకుంటే అంత డిమాండ్. అంతే కదా. సో మరి మీరు ఆ దిశగా ఎలా అడుగులేస్తున్నారని నేను అడుగుతున్నాను. పబ్లిక్ హృదయాలని కొల్లగొట్టడానికి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు నన్ను ఇలా పిలిచి అసలు ఏంటి నేను అని చూపిస్తే అది హెల్ప్ అవుతుంది తప్ప నేను నా తత్వాన్ని అయితే మార్చుకోలేనండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.